మా నాన్న నాకు చిన్నతనంలో యేసుప్రభు మా నాన్నకు తెలియదు, నాకు తెలియదు. తన మాటకి నేను లోబట్టానికి మా నాన్న నాకు రామాయణం చెప్పాడు. రామాయణంలో రాముడిని చూపించాడు. దశరథుడు చెప్పిన మాటకి పితృవాక్య పరిపాలన జరిగించిన వాడురా రాముడు. తన తండ్రికి ఎలా లోబడ్డాడో చూడు. తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడం కోసం అడవులకు పోయాడయ్యా అని రాముడిని చూపించాడు. ఓహో, శ్రీరాముడిలాగా నేను కూడా తండ్రికి లోబడాలి కాబోలు అని తండ్రికి లోబడటం అనేది రాముడిలో పాఠం. అంతేకాదు, ఒక రాజుగా, రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఉండి తన విషయంలో ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే దాని విషయంలో వెంటనే తనకు తానే తీర్పు తీర్చుకున్నటువంటి ఒక మహారాజుగా కూడా రాముడు కనపడతాడు రామాయణంలో. లంకలో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి సీతను తీసుకొచ్చి అగ్ని పరీక్ష చేసి మరి తెచ్చిన తర్వాత ఒక సామాన్యుడు ఆమె విషయంలో నింద పలికాడని నిండు చోళాలను సైతం ఏ భర్త కూడా వదలటానికి ఇష్టపడ్డాడు. కానీ తను ప్రజలు విమర్శించారన్న కారణం చేత ప్రజల దగ్గర నుండి ఏ మచ్చ, ఏ మాట, ఏ తప్పుడు మాదిరి, ఏ విధమైనటువంటి వ్యతిరేకత నాకు రాకూడదు.